కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషన్ సొసైటీ 85వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్న అశ్విని వైష్ణవ్, మోదీ దార్శనిక పాలనలో భారత్ 4వ ఆర్థిక వ్యవస్థగా అవతరించిందన్న కేంద్ర మంత్రి. తొలి దేశీయ సెమీకండక్టర్ చిప్ను ఈ సంవత్సరమే ఆవిష్కరిస్తామన్న అశ్విని వైష్ణవ్, సెమీకండక్టర్ మిషన్లో విద్యా సంస్థలు కూడా భాగస్వామ్యులు కావాలని సూచన. ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని విద్యార్థులకు పిలుపు. ప్రపంచ స్థాయి విద్య భారత్లో అందుబాటులోకి వచ్చే రోజులు ఎంతో దూరంలో లేవన్న కిషన్ రెడ్డి, ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లవలసిన అవసరం ఉండబోదన్న కేంద్ర మంత్రి. పశ్చిమ బెంగాల్లో దుర్గాపూర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శ్రీకారం. బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని వికసిత్ బెంగాల్గా తీర్చిదిద్దుతామని హామీ. తెలంగాణలోని ప్రాజెక్టులను అడ్డుకోవద్దని చంద్రబాబును కోరిన రేవంత్ రెడ్డి, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి. తనపై ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలకు ఆధారాలు ఉంటే బయటపెట్టాలన్న కేటీఆర్, హామీల అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని వెల్లడి. హైదరాబాద్లో వరుసగా రెండో రోజు కుంభవృష్టి. రాష్ట్ర వ్యాప్తంగానూ పలు జిల్లాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం. మరో 2 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందన్న వాతావరణ శాఖ.